अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। मेदक ज़िला परिषद की चेयरपर्सन श्रीमती हेमलता शेखर गौड़ ने कहा कि रियासत तेलंगाना की तश्कील के बाद चीफ मिनिस्टर KCR की क़यादत में रियासत में जिन फलाही स्कीमात पर अमलावरी की जा रही है वो मुल्क की किसी दूसरी रियासत में नाफिज नहीं हो रही हैं। मेदक ज़िला परिषद की जनरल बॉडी मीटिंग का कलेक्ट्रेट के कॉन्फ्रेंस हॉल में ज़िला परिषद की चेयरपर्सन श्रीमती हेमलता शेखर गौड़ की सदारत में इनेकाद अमल में लाया। इस मौके पर MLC यादव रेड्डी, नारायणगढ़ MLA मिस्टर भोपाल रेड्डी और जिला कलेक्टर राजर्षि शाह मेहमान खुसूसी के तौर पर शरीक हुए। हेमलता शेखर गौड़ ने इस मौके पर खिताब करते हुए कहा कि वज़ीर आला ने ज़िले की हर ग्राम पंचायत को वज़ीर आला के खुसूसी फंड से 15 लाख रुपये की मंजूरी के लिए जनरल असम्बली का शुक्रिया अदा किया। मेदक ज़िले की तश्कील के बाद उन्होंने नए मुनज़्ज़म कलेक्ट्रेट के पहले आम इजलास के इनेकाद पर खुशी का इजहार किया। MLC यादव रेड्डी ने कहा कि ज़िले में साबिक़ा हुकूमत में किसानों को खाद के लिए कतार में लगना पड़ता था। चीफ मिनिस्टर KCR व ज़िला वज़ीर हरीश राव की खुसूसी तवज्जो से मेदक ज़िला मरकज़ में खाद रैक का क़याम अमल में लाया गया और कहा कि खाद की किल्लत पूरी तरह से दूर हो गई है। इस प्रोग्राम में ज़िला परिषद के CO मिस्टर शैलेश कुमार के अलावा मुख्तलिफ महकमों के ज़िली अहदेदारान, MPTCs, MPPs और ZPTCs के अलावा दीगर अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश है। ప్రస్తుతానికి ఒక 50 ఎకరాల వరకు ప్లాంటేషన్ కోసం ఫిట్టింగ్ వర్క్స్ కూడా అయిపోయినాయి. ఒక 70 ఎకరాల వరకు మనం డ్రిప్ ఇరిగేషన్ కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది సార్. ఒక 500 ఎకరాల వరకు ఫార్మర్స్ ఐడెంటిఫై చేసి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరుగుతుంది సార్. ఇది ఆయిల్ ఫార్మ్ నుంచి కూడా ఒక 5 ఎంప్లాయీస్ వాళ్ళ కంపెనీ లివింగ్ ఫుడ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఒక 5 ఎంప్లాయీస్ కేసీఆర్ గారు వచ్చినాక మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, అలాగే ఎంతో అభివృద్ధి కూడా చేస్తున్నాడు. కాబట్టి మనం మెదక్ జిల్లాలో ఈరోజు కొత్త కలెక్టర్ ఆఫీస్లో మనం మొదటిసారి మీటింగ్ పెట్టుకున్నందుకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఒకటవ అంశం అగ్రికల్చర్. దయచేసి గౌరవ సభ్యులు గారు ఇది గుర్తెరగాలి. రెండోది కూడా మనందరికి తెలుసు, కూలి దొరకని పరిస్థితి నుంచి కూలీలు దొరకని పరిస్థితికి ఇలా తెలంగాణ ప్రభుత్వంలో వ్యవసాయం నడుస్తుందంటే ఎక్కడి నుంచి ఎక్కడికి మనము ఈ రోజు మన ప్రభుత్వం KCR నాయకత్వం ముందుకు పోతుందో అర్థం చేసుకోవాలి. గతంలో మొత్తం భారతదేశంలోనే ఈ రోజు యాసంగిలో 96 లక్షల ఎకరాలు వ్యవసాయం రైతు అంటే వరి పంట సాగైతే 56 లక్షల ఎకరాలు ఒక తెలంగాణ సాగైతుందంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో ఒకసారి గౌరవ సభ్యులు కూడా ఆలోచించుకోవాలి. మనకి ఎంత ఫర్టిలైజర్ అవసరం ఉంది, ఆ ఫర్టిలైజర్ కూడా పోలీస్ స్టేషన్ లో తీసుకొని చెప్పులు పెట్టి రైతులకి 3 రోజులకు ఒక్కొక్క బస్సు తెచ్చుకున్నది మర్చిపోవద్దని గౌరవ సభ్యులు గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా మన ఉమ్మడి మెదక్ జిల్లాలో మంత్రి గారి కృషితోటి అటు గజ్వేల్లో ఇటు మెదక్లో ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ని క్రియేట్ చేసి రెక్టిఫైడ్స్ పెట్టి గతంలో ఈ ఫర్టిలైజర్స్ సనత్ నగర్ హైదరాబాద్ నడిగొడ్డుతో గోదాములల్లా నిల్వ చేసేది. మనకు అక్కడి నుంచి ఫర్టిలైజర్ క్షేత్రస్థాయిలో అందుబాటులోకి దేనికి వారం రోజులు కూడా పట్టేది లోడ్ అన్లోడ్ చేసే విధంలో. అలాంటి ఇబ్బందులు గతంలో మనం ఫేస్ చేసినాం కాబట్టి అవి అన్ని అధిగమించి క్షేత్రస్థాయిలోని రైతులకు మనకు వ్యవసాయం అంటే ఫర్టిలైజర్స్ కానీ ఇంకేదైనా కానీ అందుబాటులో ఉండడానికే మన అదృష్టం కొద్ది KCR గారి పుణ్యం, మన MP ప్రభాకర్ రెడ్డి గారి పుణ్యంతో రైల్వే ట్రాక్ తీసుకొచ్చినాము. ఒప్పటి నుంచో 40 ఏళ్ల నుంచి మనం వస్తుంది రైలు పూత అని చెప్పుకున్నది తప్ప సూచింది లేదు. అది ప్రాసెస్ లో భాగము. రైల్వే ట్రాక్ రావడము, రైల్వే రాయడం అనేది కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత ఉంటుంది. వాళ్ళు సిద్ధశుద్ధి లేక మనకి సహకారాలు దొరక అదొస్తున్నాయి. మనం కూడా సమీక్ష సమావేశంలో పార్టిసిపేట్ అయినప్పుడు కూడా అప్పుడు కూడా ఇది మీ దృష్టికి తీసుకురావడం జరిగింది సార్. అదేవిధంగా ఈ ఇటీవల కాలంలో రిలీజ్ అయినటువంటి ఉత్తీర్ణత శాతంలో కానీ మన మెదక్ జిల్లా
ర్యాంకింగ్లో కానీ మనము 25వ స్థానంలో ఉన్నాం సార్. అటు చూసుకున్నట్టుంటే విద్యా వ్యవస్థలో మనకు మెదక్ చూసుకుంటే ఈరోజు ఒక బాలికల యొక్క డిగ్రీ కాలేజీ ఇక్కడ నుంచి తరలిపోవడం జరిగింది. దాని మీద స్థానికంగా ఉన్నటువంటి నాయకులు వాళ్ళు అధ్యయనం జరిగింది సార్. జరిగింది. దాంట్లో భాగంగా 3 క్యాడర్లు, ప్రధానోపాధ్యాయుల క్యాడరు, తర్వాత స్కూల్ అసిస్టెంట్ల క్యాడర్ అంటే హై స్కూల్ టీచర్ల క్యాడరు, ఎడ్జిటి క్యాడర్ ప్రైమరీ లెవెల్లో ఉన్నటువంటి టీచర్లకు సంబంధించి బదిలీల షెడ్యూలు ఇప్పుడు అమలు జరుగుతుంది. దాంట్లో భాగంగా ముందుగా హెడ్ మాస్టర్ల ట్రాన్స్ఫర్స్ మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో జరిగాయి. హెడ్ మాస్టర్ల ట్రాన్స్ఫర్స్, అదేవిధంగా హెడ్ మాస్టర్ల ప్రమోషన్కి సంబంధించిన ఆర్డర్స్ ఇవాళ ఉదయమే రావడం జరిగింది. మన జిల్లాలో దాదాపుగా అన్ని పాఠశాలల లోపల హెడ్ మాస్టర్ల సంబంధించి పోస్టులు ఫిలప్ కాబోతున్నాయి ప్రమోషన్ ద్వారా.